హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకైతే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు ఈ బ్లౌజ్ కటింగ్ మీద. సో, మొత్తం మీద కొంతమంది అడిగిన డౌట్స్‌ని పరిగణనలోకి తీసుకొని ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నా సరే ఈజీగా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే అర్థమవుతుంది. సో, చూడండి మన మెథడ్ ప్రకారం ఫస్ట్ ఎప్పుడు కూడా హ్యాండ్సే కట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ లైనింగ్ క్లాత్‌ని అయితే తడుపుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను. సో, ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట మనం హ్యాండ్స్ కట్ చేయడానికి. ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి. ఓపెనింగ్స్ అన్నది మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇలా ఉంది కదా! కింద వైపున హెచ్చుతగ్గులు లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇప్పుడు ఆ లైన్ మీదగా కటింగ్ చేసేస్తున్నాను నీట్‌గా. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మన ఆది బ్లౌజు ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కొన్ని మెజర్‌మెంట్స్ మనం బ్లౌజ్‌లోనే తీసుకుంటాము. అండ్ ఆ బ్లౌజు సైజు బట్టి కొన్ని మెజర్‌మెంట్స్ అయితే మనం మార్క్ చేయవలసి ఉంటుంది. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్ హైటు అది చిన్న హ్యాండ్ అయినా, పెద్ద హ్యాండ్ అయినా మనం ఆది బ్లౌజ్‌కొస్తుంది కదా! ఆ బ్లౌజ్ ప్రకారమే మనం హైట్ అన్నది మార్కింగ్ చేస్తాం కదా! సో, నేను కూడా ఇక్కడ బ్లౌజ్ హైట్ అయితే హ్యాండ్ హైట్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఖర్చుతో కలిపి. ఇక్కడ నాకు ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. ఇలా అటొక మార్కింగ్, ఇటొక మార్కింగ్ చేసుకొని స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ అన్నది డ్రా చేసేసాను. ఇక్కడ నేను ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎందుకు చెప్పలేదంటే అన్ని బ్లౌజులకి ఒకేలా హైట్ ఉండదు కదా! సో, అందుకని చెప్తున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లూజ్. ఇక్కడ నాకు 5:30 వచ్చింది కాబట్టి 5:30 పెట్టుకుంటున్నాను. అండ్ మీరు కొలుచుకున్న బ్లౌజ్‌కి ఎంత లూజ్ వస్తే అంత పెట్టుకోండి. సో, 5:30 ఇంచీలు మార్కింగ్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఏ సైజ్ బ్లౌజా అన్నది తెలుసుకుందాం. ఇది ఏ సైజ్ బ్లౌజో తెలిస్తేనే మిగతా మార్కింగ్స్ అన్నీ కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో, చూడండి ఏ సైజ్ బ్లౌజో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఆర్మ్ లూజ్ అన్నది చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ చెక్ చేయడం కోసం షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ వరకు కూడా కరెక్ట్‌గా మనం హ్యాండ్ జాయింట్ చేసాం కదా! ఆ జాయింట్ పక్క నుండి ఇలా కొలుచుకుంటూ రావాలనమాట. సో, ఇలా కొలుచుకుంటూ వచ్చాను కదా! నాకు 8:30 ఇంచీలు అయితే వచ్చింది. సో, 8:30 అంటే ఇది మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. ఆల్రెడీ క్లాసెస్‌లో చెప్పాను. ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చెక్ చేసేయండి. ఆ క్లాసెస్ అన్నీ కూడా చెక్ చేస్తే మీరు ఎలాంటి సైజ్ బ్లౌజ్ అయినా సరే ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతారు. సో, మీడియం సైజ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు మనం హ్యాండ్ డౌన్ అన్నది 3:15 ఇంచీలు అయితే తీసుకుంటాము. సో, 3:15 ఇంచీలకి ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ అయితే మార్క్ చేసుకుందాం. పై లైన్ నుండి కింద లైన్‌కి 8:30 వచ్చినట్లయినా మార్క్ చేసుకోవచ్చు. లేదంటే కింద లైన్‌లో కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా పెట్టుకొని 7:30 ఇంచులకి మార్క్ చేసుకున్నా సరే మనకి ఎగ్జాక్ట్ 8:30 ఇంచీలు హ్యాండ్ లూజ్ అన్నది వచ్చేస్తుందనమాట. సో, ఇప్పుడు చూడండి సైడ్ ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం మార్క్ చేశాను కదా! లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను అక్కడ. ఇప్పుడు ఫస్ట్ లైన్ దగ్గర నుండి ఇలా టేప్‌ని స్ట్రెయిట్‌గా పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైకి ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్‌లో చూడండి కరెక్ట్‌గా ఈ కార్నర్‌లో అయితే పావు తక్కువ 2 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్‌నైతే డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా! అంతవరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి కర్వ్ స్కేల్ యూజ్ చేసి. మళ్ళీ స్కేల్‌ని రిటర్న్ తిప్పి మాత్రమే ఈ మార్కింగ్ అన్నది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫస్ట్ లైన్ డ్రా చేసాం కదా! అక్కడి నుంచి మన వైపుగా ఒక 1 ఇంచ్ ఇక్కడ ఇంటూ సింబల్‌లా వచ్చింది కదా! అక్కడ డౌన్‌కి ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసాం కదా! ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ ఇలా షేప్‌నైతే డ్రా చేసుకోవాలనమాట. ఇది ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్‌లో హ్యాండ్స్‌కి అయితే లోతు ఉంటుంది. దానికోసం ఈ మార్కింగు. నేను వీడియోనైతే ఎక్కడ ఫాస్ట్‌గా పెట్టలేదు. చాలా స్లోగా చూపిస్తున్నాను. ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి కదా అనేసి. సో, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పై మార్కింగ్ మీదుగా కట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ సైడ్‌ని కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంది. దీన్ని అంతటిని నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసాం కదా! చూడండి ఇప్పుడు మనం అక్కడక్కడ టక్స్ పెట్టేసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఈ మిడిల్‌లో ఒక టక్ పెట్టుకున్నాను. అండ్ అలానే ఇక్కడ ఒక టక్. ఇంకా ఓపెన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ లోతు పార్ట్‌నైతే కట్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా మనం కట్ చేసుకున్నామంటే ఇక్కడ ఒక ఐబ్రో షేప్ అయితే వస్తుంది. మన హ్యాండ్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా వచ్చినట్లు. చూడండి మనకి షేప్ అది చూస్తేనే తెలిసిపోతుంది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఈ మిడిల్‌లో ఒక టక్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం అయితే అయ్యింది. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్‌నైతే కట్ చేసుకుందాం. సో, బ్యాక్
పార్ట్ కట్ చేయడం కోసం హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేసామో ఎగ్జాక్ట్‌గా దానికి ఆపోజిట్ సైడ్‌లో నేను ఇక్కడ బ్యాక్ పార్ట్‌ని అయితే కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుగా ఉండాలి. ఓపెనింగ్స్ అనేది మనకి ఆపోజిట్ సైడ్‌లో అయితే ఉండాలి. ఇప్పుడు కింద వైపున హెచ్చుతగ్గులు లేకుండా స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్నాం కదా! ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ మీదగానే మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కింద వైపున హెచ్చుతగ్గులు ఏమీ లేకుండా నీట్‌గా ఒకసారి అలా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా! మొత్తం అంతా ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనం మిగతా మెజర్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. హైట్ చెక్ చేయడం కోసం కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా! షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కిందన డాట్స్ ఉంది కదా! డాట్స్ వరకు ఎంత ఉందో అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి హైట్ ఎంతైతే వస్తుందో దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి 13.5 ఇంచీలు అయితే వచ్చింది. సో, 13.5 ఇంచీలకు గాను నేను ఇక్కడ 14.5 ఇంచీలు అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే పై వైపున ఒక హాఫ్ ఇంచు అండ్ అలానే కింద వైపున ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే తీసుకోవాలి కదా! సో, అందుకోసం ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పై వైపున స్కేల్‌తో స్ట్రైట్‌గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకున్నాను కదా! ఇప్పుడు చూడండి మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 8.5 ఇంచీలు. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ నేను 9.5 ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ చేశాను. అండ్ అలానే ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాననమాట. చూడండి ఇక్కడ కూడా ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచీలు మార్కింగ్ చేసుకున్నాను. మిడిల్‌లో కూడా ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే స్కేల్‌తో లైన్స్ డ్రా చేసేటప్పుడు మనకి స్ట్రైట్‌గా వచ్చేస్తాయి కదా! అందుకోసం. సో, ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ అయ్యేటట్లుగా స్కేల్‌తో స్ట్రైట్‌గా లైన్స్ అయితే డ్రా చేసేస్తున్నాను చూడండి. మనకి ఎక్కడ కూడా అక్కడక్కడ మార్కింగ్స్ చేసుకున్నాం కాబట్టి లైన్స్ కూడా స్ట్రైట్‌గా వచ్చేస్తాయి. సో, ఇప్పుడు మనం మిగతా మార్కింగ్స్ అన్నీ కూడా ఈ బాక్స్ లోపలే మార్కింగ్ చేసుకోవాలి. సో, ఫస్ట్ అయితే ఇక్కడ బ్యాక్ సైడు డాట్స్ ఉంటాయి కదా! వాటి కోసం అనమాట. ఫస్ట్ లైన్ దగ్గర నుండి టేప్ స్ట్రైట్‌గా పెట్టుకొని మిడిల్‌లో ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇంక ఈ డాట్ యొక్క హైట్ అయితే మనం టోటల్ హైట్‌లో 4 భాగం తీసుకోవాలి. నేను ఇక్కడ జస్ట్ అలా 3.5 ఇంచీలు అలా పెట్టాననమాట. మీరైతే టోటల్ హైట్ ఎంతుందో అంతా ఒకసారి కొలుచుకోండి. అందులో 4 భాగం తీసుకోండనమాట. మీరు డైరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేసైనా పెట్టుకోండి. లేదంటే టేప్‌ని ఫస్ట్ ఒక హాఫ్‌గా ఫోల్డ్ చేశారనుకోండి మనకి 2 అంటే రెండో భాగం అయితే వస్తుంది. మళ్ళీ ఆ రెండో భాగంలో మనం టేప్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేస్తే నాలుగో భాగం అయితే వచ్చేస్తుంది సింపుల్‌గా. సో, ఇక్కడ మనకి నెక్, షోల్డర్ కలిపి 5.5 ఇంచీలు అయితే మార్క్ చేసాం. అండ్ చంక డౌన్ వచ్చేసరికి 6 ఇంచీలు అయితే మార్క్ చేశాను. నెక్, షోల్డర్ కలిపి ఎంతైతే మార్క్ చేస్తామో మనం చంక డౌన్ దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 6 ఇంచీలు మార్క్ చేసాం కదా! అక్కడ కూడా 5.5 ఇంచీలు ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట ఇలా అడ్డంగా. అలా కొలుచుకుంటే ఏంటంటే మనకి ఒక పాయింట్ కూడా అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎల్ షేప్‌ని అయితే డ్రా చేస్తున్నాను చూడండి. ఇలా ఎల్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్వ్ స్కేల్‌తో రౌండ్ అయితే తీసుకుందాం. ఇక్కడ ఈ మిడిల్‌లోని ఎంత మెజర్‌మెంట్ చేస్తున్నారో అని అడుగుతున్నారు. నేను జస్ట్ ఇలా కర్వ్ స్కేల్ పెట్టేసి ఆ 2 లైన్స్ ఎక్కడైతే టచ్ అవుతాయో అక్కడ అలా పెట్టుకుంటున్నాను అంతే. ఇక్కడ ఇంక నేను ప్రత్యేకించి ఇంకేమి కూడా మార్క్ చేయట్లేదనమాట. ఎల్ షేప్‌లా ఉంది కదా! ఆ మిడిల్‌లోని ఏమి కూడా నేను మార్కింగ్ చేయట్లేదు. జస్ట్ కర్వ్ స్కేల్ పెట్టేసుకొని ఆ 2 లైన్స్ టచ్ అయ్యేటట్లుగా పెట్టుకొని కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను అంతే జస్ట్. ఇప్పుడు చూడండి నడుము హైట్ అయితే కొలుచుకుంటున్నాను ఇక్కడ నేను. ఇక్కడ చూడండి నాకు పావు తక్కువ 5 ఇంచీలు అయితే వచ్చింది. నేను పై వైపున, కింద వైపున ఖర్చుతో కలిపి 5.5 ఇంచీలుగా అయితే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనం నడుము దగ్గర కొంచెం ఒక పావు ఇంచ్ అయితే తగ్గించాననమాట. మీకు ఒకవేళ ఖర్చు ఎక్కువగానే పెట్టుకుంటాం మేము అనుకుంటే 1 ఇంచ్ పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ మెడ దగ్గర మట్టికి పావు ఇంచ్ తగ్గించి పెట్టుకుంటాననమాట. ఎందుకంటే మనం కింద వైపున ఖర్చు తక్కువే తీసుకుంటాం. అండ్ పైన హెమ్మింగ్ పట్టీ దగ్గర కూడా కొంచెం ఖర్చు అన్నది తగ్గుతుంది కదా! ఆ ఉద్దేశంతోని నేను అలా పెట్టుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువగా కుట్టేటట్లయితే ఖర్చు పెట్టి ఎక్కువగా కుడతాము అనుకుంటే మీరు అలానే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్ చూడండి పైన 2.5 ఇంచీలు కాబట్టి కిందకొచ్చేసరికి నేను పావు తక్కువ 3 ఇంచీలు తీసుకున్నాను. ఇక్కడ చూడండి ఒక పావు ఇంచ్ అన్నది నెక్ వైపుకి సోప్ ఇచ్చాననమాట. అండ్ ఇంకా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్నాం కదా!
ఇప్పుడు చూడండి నెక్ దగ్గర అయితే మళ్ళీ కర్వ్ స్కేల్‌తోనే రౌండ్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇక్కడ చాలామంది నన్ను డౌట్ అడిగేది ఏంటంటే, మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నారు. ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదు అక్క అని అడుగుతున్నారు కదా! చూడండి ఇక్కడ ఖర్చు కింద నుండి మనం చెక్ చేసుకోవాలనమాట. మనం ఖర్చు ఎక్స్‌ట్రా హాఫ్ ఇంచ్ ఉంది కదా! ఆ హాఫ్ ఇంచ్ వదిలేయండి. ఇక్కడ పావించు ఫస్టు షోల్డర్‌లోకి కలిపేసాను కదా! ఆ తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ అన్నది ఏంటి ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు చూడండి ఆ మార్కింగ్ పక్క నుండి కొలుచుకుంటూ వెళ్లారంటే మనకి కరెక్ట్‌గా మ్యాచ్ అయిపోతుంది. సో, మీరు ఈ ఖర్చు వదిలేసి మొత్తం పైనుండి కొలిచారంటే ఎక్కువగానే వస్తుంది. అందుకే ఖర్చు మార్కింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు కరెక్ట్‌గానే వస్తుంది. ఇక్కడ నాకు కరెక్ట్‌గా మెజర్‌మెంట్ అయితే సరిపోయిందనమాట. సో, ఇప్పుడు మీకు నెక్ కూడా కరెక్ట్‌గా ఉందా లేదా అని ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మరి ఈ ఆది బ్లౌజ్ విడ్త్ ఎక్కువుంది. ఇది తక్కువుంది అనుకోవచ్చు. ఇది లైట్‌గా పాట్ షేప్ మోడల్ అనమాట. అంటే బ్యాక్ నెక్‌కి కొంచెం పాట్ షేప్ వచ్చింది. అందుకే మనకి అక్కడ నెక్ దగ్గర ఆది బ్లౌజ్ అన్నది ఎక్కువగా ఉంది. సో, ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. సో, మీ అందరికీ అర్థమవుతుందనే అనుకుంటున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. అందరికీ ఒకేసారి నేను రిప్లై ఇవ్వకపోయినా అంటే వీడియోస్ రూపంలో చెప్పకపోయినా సరే మ్యాక్సిమం మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మ్యాక్సిమం రిప్లై ఇస్తూనే వస్తున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. సో, ఇలా కట్ చేసాం కదా! ఈ మిడిల్‌లో కూడా ఒక టక్ పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకున్నాం. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇంక ఈ ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసరికి కూడా చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. మాకు డాట్స్ దగ్గర క్లియర్‌గా అర్థం కావట్లేదు అనేసి. సో, ఒకసారి చూడండి నేను ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను అన్నది చూపిస్తాను ఫస్ట్ అయితే మీకు. హ్యాండ్స్ కట్ చేసాం కదా! హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర ఇలా క్రాస్‌గా అయితే పెట్టుకుంటున్నాను నేను. సో, ఇలా చెక్ చేసుకోవాలి మనం. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఈ లైనింగ్ క్లాత్ అయితే ఎక్కువగా ఉంది గానీ, బట్ చాలా మట్టుకి మనకి అడ్జస్ట్ చేసుకున్నట్లుగానే ఉంటాయన్నమాట లైనింగ్ క్లాత్‌లు. సో, అప్పుడు మనం ఇలా చెక్ చేసుకోవాలి. కింద వైపున మీకు ఒకవేళ ఏమైనా జాయింట్ పడుతుందా ఏంటి? ఇవన్నీ గూడా చెక్ చేసుకొని మనకి వీలుగా ఉన్నట్లుగా మార్కింగ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ అన్నది క్రాస్‌గా పెట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి క్రాస్ కటింగ్ వస్తుంది కదా! సో, అందుకోసం అనమాట. సో, ఇప్పుడు ఇది ఎలా అయితే పెట్టుకున్నామో దీని చుట్టూ గూడా ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. మొత్తం అంతా కూడా ఈ బ్లౌజ్ ఆధారంగా చేసుకొని మొత్తం అంతా మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా కింద వరకు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అన్నది చేసేస్తున్నాను. ఇక్కడ నెక్ అయితే నేను ఏమి కూడా మార్కింగ్ చేయలేదు. ఎందుకంటే మనకి ఫ్రంట్ డీప్ అన్నది కొంచెం పైకి ఉంటుందన్నమాట. బ్యాక్ డీప్ కన్నాను. సో, ఈ కిందన కూడా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని అయితే కంప్లీట్‌గా తీసుకుందాం. ఇక్కడ చూడండి ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఒక 3 డాట్స్ అయితే ఇలా పెట్టుకున్నాం. మిడిల్‌లోది ఒక హాఫ్ ఇంచ్ కింద కొట్టేటట్లుగా చూసుకోవాలి. సో, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది అంతే. ఫస్ట్ లైన్ నుండి స్టార్ట్ చేసి మిడిల్‌లో కొంచెం లోతు పెట్టుకొని అండ్ లాస్ట్ లైన్ ఉంది కదా! దాంతోని ఈ లోతు అన్నది ఎండ్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో అన్నది తెలుసుకోవాలి. అందుకోసం ఆది బ్లౌజ్ ఉంది కదా! ఆది బ్లౌజ్‌ని ఇలా పెట్టుకోండి. స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత టేప్‌ని తీసుకోండి. కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఉంది కదా! అక్కడి నుంచి పెట్టుకొని టేప్‌ని స్ట్రెయిట్‌గానే ఉంచండి. సో, ఇలా స్ట్రెయిట్‌గా ఉంచి ఒక స్కేల్ ఏదైనా తీసుకొని స్కేల్‌ని అడ్డంగా పెట్టుకున్నారంటే అక్కడ ఎంత మార్కింగ్ అయితే వస్తుందో ఇక్కడ కూడా అంతే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా 6 ఇంచీలు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ 6 ఇంచీల దగ్గరే మార్కింగ్ చేస్తున్నాను. ఇంకా ఖర్చు ఉండాలి కదా అని మీరు ఇంకేమి కూడా మార్కింగ్ చేయొద్దు. ఇది ఒక పాయింట్ ఇక్కడ బండగా గుర్తుంచుకోండి చాలు. చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. ఎందుకంటే మనకి పైన షోల్డర్ దగ్గర ఖర్చుంటుంది కదా! కవర్ అవుతుంది. ఏం ప్రాబ్లమ్ ఉండదు. జస్ట్ పైనుండి మీరు ఒక 6 ఇంచీలకైతే పెట్టేసుకోండి. దీనికోసం ఇంకా మీకు అర్థం కాలేదు అనుకుంటే క్లియర్‌గా ఇంకొక వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు అక్కడ కరెక్ట్‌గా ఎంతొస్తుందో అంత పెట్టేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు చూడండి కర్వ్ స్కేల్ తీసుకొని కర్వ్ అన్నది డ్రా చేస్తున్నాను. సో, ఇక్కడి వరకు కూడా ఒక క్లారిటీ వచ్చింది కదా! ఇప్పుడు చూడండి ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి ఉంటుంది కదా! అక్కడ హైట్ ఎంతుందో, ఈ మిడిల్‌లో హైట్ ఎంతుందో, అండ్ ఆ సైడ్‌న హైట్ ఎంతుందో, ఈ 3 కూడా చెక్ చేసుకోవాలి. మనది బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ హైట్ బ్యాక్ పార్ట్ 14.5 ఇంచీలు మార్క్ చేశాం కదా!
ఆ 14.5 ఇంచులో 1½ ఇంచ్ తీసేస్తే 13 ఇంచులు. 13 ఇంచులకి కరెక్ట్‌గా ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి దగ్గర నాకు 3 ఇంచీలు వచ్చింది. సో, 3 ఇంచులకి 1½ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్క్ చేశాను. అండ్ ఇలా అడ్డంగా ఒక 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అండ్ అలానే ఇలా స్ట్రైట్‌గా ఒక 3 ఇంచులకి ఆ చివరన ఇక్కడ ఆది బ్లౌజ్‌లో సైడ్‌ని చూడండి. హ్యాండ్ కింద నుండి ఈ కింద వరకు ఎంతొచ్చిందో అన్నది చెక్ చేసుకోవాలి. 6 ఇంచీలు వచ్చింది కదా! సో, నేనిక్కడ 6.5 ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే పై వైపున ఆల్రెడీ మనం ఖర్చుతోనే మార్క్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్ పెట్టి. సో, కింద వైపున ఖర్చు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా క్రాస్‌గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవడమే. అంతే. ఇక్కడ మిడిల్‌లో మార్క్ చేశాం కదా! టోటల్ హైట్‌లో 1½ ఇంచు మార్క్ చేసి స్ట్రెయిట్‌గా మార్క్ చేశాను అంతే. ఇక్కడ చూడండి డాట్స్ అడుగుతున్నారు కదా చాలామంది. నేను ఈ డాట్స్ కోసం అయితే అసలు కటింగ్‌లో మార్కింగే చేయను. జస్ట్ చూడండి ఇక్కడ 3 ఇంచెస్‌కి అయితే మార్క్ చేశాం కదా! ఆ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఫస్టు. ఇక్కడ మనకి వన్ సైడ్‌దే 1½ ఇంచ్ ఉంది. అండ్ ఇంకొక వైపు అది ఫోల్డింగ్ మీద ఉంది కదా! సో, ఇంకొక 1½ ఇంచు. మొత్తానికి 3 ఇంచీలనమాట. మీకు అర్థం అవ్వాలని ఇలా 2 గీతలైతే గీశాను. అండ్ హైట్ వచ్చేసరికి 2.5 ఇంచీలుంది. సో, 2.5 ఇంచీలకి ఇలా అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. నేనైతే దీని షేప్ ఏమి ఇవ్వను ఎగ్జాక్ట్‌గా. స్టిచ్చింగ్‌లోనే చేస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ 2.5 ఇంచీలకైతే మార్కింగ్ చేశాను కదా! ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఊక్సులు పట్టీ దగ్గర ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకొని టేప్‌నైతే హాఫ్‌గా ఫోల్డ్ చేస్తున్నాను. ఈ మిడిల్‌లోని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విడ్త్ ఎంతుందో అన్నది ఆది బ్లౌజ్‌లోనే చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఇదంతా కూడా మన ఆది బ్లౌజ్ ఆధారంగానే నేను డాట్స్‌కైతే మార్కింగ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నాకు పావుతక్కువ 2 ఇంచీలు వచ్చిందనమాట. సో, మనకు కొంచెం ఖర్చులోకెళ్తుంది కాబట్టి నేను 2 ఇంచీలకి మార్కింగ్ చేసేసాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఆర్మ్ రౌండ్ తిరిగే చోట నుండి మెయిన్ డాట్‌కి క్రాస్‌గా ఒక డాట్ అనేది ఉంటుంది కదా! దాన్ని కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా క్రాస్‌గా ఉండాలనమాట. ఇక్కడ 4 ఇంచెస్ ఉందనమాట. సో, 4 ఇంచెస్‌కి ఒక డాట్ అయితే పెట్టేసాను అంతే. ఇలా లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. ఈ మార్కింగ్స్ ఏమి కూడా నేను కటింగ్‌లో అయితే అసలేమి మార్క్ చేయను. స్టిచ్చింగ్ చేసేటప్పుడే అలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసేస్తూ ఉంటాను. అది ఎలాగో ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానులెండి. జస్ట్ ఇక్కడ మీ అందరూ అడుగుతున్నారనేసి ఈ మార్కింగ్స్ అయితే చేస్తున్నాను అంతే. ఇక్కడ మనకి చూసారా ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్‌లో వస్తుంది. అండ్ ఈ 3 మార్కింగ్స్ టచ్ అయ్యేటట్లుగా సర్కిల్ వస్తుంది. అండ్ అలానే మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కూడా వస్తుంది. ఇలా ఎప్పుడైతే వచ్చిందో పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్లే. ఇక్కడ ఒక బ్యాంగిల్‌తో మీకు చూపిస్తాను. క్లియర్‌గా అర్థమవుతుంది. చూసారా ఇక్కడ మనకి 3 కూడా టచ్ అయ్యాయి. అంటే ఇక్కడ మనకి సర్కిల్ వచ్చింది. అండ్ అలానే ట్రయాంగిల్ షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసామంటే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్లే. జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. అలా డ్రా చేయమని కాదు. అర్థం అవ్వడం కోసం అనమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. బట్ నేనైతే మాత్రం ఇలా ఏమి మార్కింగ్స్ చేసుకోను. జస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే చేసేస్తాను. నాకు అదే ఈజీగా అనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీ అందరికీ చూపిస్తానులెండి ఏ విధంగా స్టిచ్ చేశానో ఏంటో అన్నది. మొత్తం అంతా కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం లోతుగా మార్క్ చేసాం కదా! దాని మీదుగా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అలాగే వీడియో మీ అందరికీ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే హైప్ పాయింట్ కూడా ఇచ్చారంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందన్నమాట. మీలాగే చాలామంది నేర్చుకోవడానికి యూజ్ఫుల్‌గా ఉంటుంది కదా! సో, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే నేను కట్ చేస్తాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ షేప్ బెల్ట్లు అండ్ బ్యాక్‌న నడుము పట్టి, హెమ్మింగ్‌కి క్రాస్ పీసులు ఈ 3 కూడా కట్ చేసుకుంటే మన బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయినట్లే. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను షేప్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్ కట్ చేయడం కోసం కూర ఉన్న పీస్ అయితే తీసుకున్నాను. సో, ఇలా తీసుకొని స్టార్టింగ్‌లో ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేస్తున్నాననమాట. ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని దీని విడ్త్ ఒక 11 ఇంచీల వరకు కూడా తీసుకుంటున్నాను. సో, మీరు 11, ఒక 12 ఇంచీల వరకు తీసుకున్నారంటే ఏ సైజ్ బ్లౌజ్‌కైనా సరే సరిపోతుంది ఈజీగా. సో, నేను మామూలుగా బ్లౌజ్‌లోనేమి చెక్ చేయలేదు. జస్ట్ ఒక 11 ఇంచీల వరకు కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని
షేప్ బెల్ట్ స్టార్టింగ్‌లో హైట్ ఎంతుందో అండ్ లాస్ట్‌లో ఎంత హైట్ ఉందో అన్నది చెక్ చేసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్‌లో నాకు 2 ఇంచీలయితే వచ్చింది. కాబట్టి ఇక్కడ 3 ఇంచీలకి మార్క్ చేస్తున్నాను. అండ్ సైడ్ జాయిన్ చేస్తాం కదా! అటు సైడ్ అయితే 1.5 ఇంచ్ ఉందనమాట. నేను దానికి 2.5 ఇంచీలకైతే మార్క్ చేశాను. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా! జస్ట్ ఇలా షేప్ ఇచ్చేసామంటే సరిపోతుంది. సో, ఇలా షేప్ ఇచ్చిన తర్వాత ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. సో, మొత్తం అంతా కూడా ఇలా నీట్‌గా కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే బ్లౌజ్‌కి బ్యాక్ సైడ్‌లో నడుము పట్టి అటాచ్ చేస్తాం కదా! దానికోసం ఇలా స్ట్రెయిట్‌గా పీసులయితే తీసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిట్‌గా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ పీసులయితే కట్ చేస్తున్నాను. క్రాస్ పీసులయితే మనం మెడ పట్టీకి అటాచ్ చేస్తాం కదా! దానికోసం అనమాట. సో, ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. నేనిక్కడ ఒక 3, 4 పీసులయితే కట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా డబల్ లేయర్ మీద ఉంది. మనకి సరిపోతుందనమాట బ్లౌజ్‌కి ఇంకా. చూడండి ఇంకొకసారి కట్ చేసామంటే సరిపోతుంది. ఇంకా ఊక్సులు పట్టీకైతే మనం ఆల్రెడీ ఇందాక కట్ చేసాం కదా! మెడ దగ్గర చిన్న పీస్ ఉంటుంది. ఆ పీస్ అయితే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజుటి వీడియో. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.